లాంగ్వేజ్లో నెక్స్ట్ వన్ ప్రీవియస్ క్లాస్లో మనం డెసిషన్ మేకింగ్లోని ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్సిఫ్ లైడర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ స్విచ్ ప్రోగ్రామ్ అండ్ విత్ సింటాక్స్ ఫ్లో చార్ట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇక్కడ స్విచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మల్టీవే డెసిషన్ అంటే మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఎనీ వన్ ఆఫ్ మ్యాచ్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. డెఫినేషన్ చూద్దాం. The switch statement is a special multi-way decision maker that tests whether an expression matches one of the number of the constant value and branches accordingly. So మన ఇక్కడ మనం డిఫరెంట్ మ్యాచ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇస్తాం. ఆ కండిషన్ అనేది దేనికైతే ఏ కేసులో మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ కేసులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మల్టీవే డెసిజన్ మేకింగ్ అనేది స్పెషల్ ఈ స్విచ్లో వచ్చేసరికి. సింటాక్స్ చూద్దాం. సో స్విచ్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఇన్సైడ్ ది స్విచ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఎనీ వన్ ఆఫ్ ది క్యాచ్ ఈజ్ మ్యాచ్ టు దిస్ ఎక్స్ప్రెషన్ ఇట్ విల్ డిస్ప్లే ది అవుట్పుట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్ అనేది డే నెంబర్ డేస్ అంటే మనకి డేస్ ఆఫ్ ది మంత్ సండే మండే ట్యూస్డే ఉంటాయి కదా. సో ఇక్కడ నెంబర్ ఇచ్చాం అనుకోండి, ఆ నెంబర్ అనేది ఇక్కడ 7 మెన్షన్ చేస్తాం. 7 కేసెస్, 1 ఇస్తే సండే అని, 2 ఇస్తే మండే అని. సో అలా మనకి దాని అకార్డింగ్లీ ఆన్సర్ అనేది మనకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, స్విచ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ కేస్ వాల్యూ 1. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ కేస్ 1 మనకి ట్రూ అయ్యిందో మ్యాచ్ అయ్యిందో ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కేస్ వాల్యూ అనేది మ్యాచ్ అవ్వకపోతే ఇట్ విల్ గో టు బ్రేక్ ది కేస్ 1 అండ్ నెక్స్ట్ విల్ గో టు ది కేస్ వాల్యూ 2. సో ఇక్కడ ఇన్ కేస్ మ్యాచ్ అయితే ఈ బ్లాక్లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కూడా మ్యాచ్ అవునట్టయితే నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ కేస్ వాల్యూస్. ఓకే, సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తూ అక్కడ మనకి ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే స్కిప్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు ఎన్ని కేస్ వాల్యూస్ మనం ఇచ్చిన కేస్ వాల్యూ ఏది అక్కడ మ్యాచ్ అవనట్టయితే డిఫాల్ట్గా మనకు ఒక మెసేజ్ అనేది ఇస్తాం. అప్పుడు మనకి నన్ ఆఫ్ ది ఎబో మ్యాచ్ లేదా ఇన్వాలిడ్ అవుట్పుట్ అనే ఒక మెసేజ్ ఇస్తాం. ఆ మెసేజ్ అనేది ఈ డిఫాల్ట్లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది స్విచ్ సింటాక్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూద్దాం. సో స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఇట్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ విల్ స్కిప్ ది నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా చెక్ చేస్తూ మనకి ఏదైనా మ్యాచ్ అయితే అది ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేసు ఏ కేసు కూడా